నెగటివ్ ఎమోషన్స్ మరియు పాజిటివ్ ఫీలింగ్స్. కొన్నిసార్లు మనం ఎక్కడున్నా కానీ, మన జాబ్లో ఉన్నా, మన ప్రొఫెషన్లో ఉన్నా, లేదా మన సంబంధాలలో అయినా, లేదా మన సన్నిహితుల మధ్య అయినా, మన భావోద్వేగాలను మనము క్రమశిక్షణలో ఉంచుకోకపోతే మన సంబంధాలు చాలా దెబ్బతింటాయి. అనవసరంగా రియాక్ట్ అయిపోతే మన సంబంధాలపైన అది చాలా ప్రభావం చూపుతుంది. మన దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా కోపంలోకి వస్తే, ఆవేశంలోకి వస్తే అండ్ చాలా కోపం ఎక్కువ అనేటువంటి లేబుల్ వేస్తారు. మరి ఈ నెగటివ్ ఎమోషన్స్ అనేవి మనల్ని చాలా దెబ్బతీస్తాయి. మన ఆరోగ్యం మీద, మన లైఫ్ స్టైల్ మీద, మన కెరియర్ మీద కూడా అవి చాలా ప్రభావాన్ని చూపుతాయి. మరి వాటిని భావోద్వేగాలని మనం కంట్రోల్ చేయలేకపోతే, డిసిప్లిన్ చేయలేకపోతే కష్టమవుతుంది. మరి సైకలాజికల్గా, స్పిరిచువల్ పరంగా భగవంతుని స్మృతి అనుసారము ఆ భావోద్వేగాలను మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఏ విధంగా ఎమోషనల్ ఇంటెలిజెంట్గా ఉండాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఎందుకంటే మనం ఎన్ని మార్క్స్తో వెళ్ళినప్పటికీ కూడా మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ముఖ్యమైనటువంటిది. అంటే మనము ఒక ఆఫీస్లో ఉన్న, ఒక కంపెనీ సిఇఓగా ఉన్న, ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా మన భావోద్వేగాలను మనము అదుపులో పెట్టుకోవాలి, నియంత్రణలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ ఎమోషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేద్దాము అనేవి కొన్ని మెథడ్స్ అనేది మనం సైకలాజికల్గా చూద్దాము. ఫస్ట్, ఏదైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి అవమానం గుర్తొస్తుంది, వెంటనే రియాక్ట్ అయిపోతాము, అవుట్ బస్ట్ అయిపోతూ ఉంటాము. లేకపోతే గతంలో జరిగినటువంటి చేదు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఈ వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అని కోపంలోకి వస్తాము, ఆవేశంలోకి వస్తాము. అప్పుడు కొన్ని క్షణాల కోసం జస్ట్ మన మైండ్ని మనం సైలెన్స్ చేసుకొని రికగ్నైజ్ ద ఎమోషన్. ఇప్పుడు నేను ఎక్కువ కోపంలోకి రావద్దు, ఎక్కువ ఆవేశంలోకి రావద్దు, కూల్, కామ్, రిలాక్స్. ఎందుకు నేను ఈ ఎమోషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాను? గతం అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రెష్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, క్లియర్ ఎనర్జీ, గుడ్ రిలేషన్షిప్ అని ఒక్కసారి మన ఎమోషన్ని మనము రికగ్నైజ్ చేసుకొని బ్యాలెన్స్గా ఉండాలి. ఇక రెండవది పాస్ బటన్. మనకు ఏదైనా ఒక నచ్చని సీన్ కలిగితే, నచ్చని దృశ్యం కలిగినప్పుడు, దాన్ని చూడాల్సి వచ్చినప్పుడు పాస్ కొట్టేస్తాం లేదా స్టాప్ చేసేస్తాము. దాన్ని ఇంకా మనం చూడము, మన మనస్సులోకి దాన్ని తీసుకోము కదా. అలాగే చాలా కోపం వస్తున్నప్పుడు, ఒత్తిడి కలుగుతున్నప్పుడు, సంఘర్షణ కలుగుతున్నప్పుడు, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేము అన్నప్పుడు పాస్ బటన్. మన మనస్సు యొక్క రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉండాలి. అప్పుడే మనం చాలా సక్సెస్ఫుల్ లీడర్గా మనం ఎదగలము, సక్సెస్ఫుల్ కెరియర్తో మనము ఉండగలము, ఇంట్లో కూడా సక్సెస్ఫుల్గా మనం అన్ని విషయాలను మేనేజ్ చేయగలము. కాబట్టి నా మనసు యొక్క రిమోట్ కంట్రోల్ నా చేతిలోనే ఉండాలి. ఇంకా కోపం వస్తుంది, చాలా ఒత్తిడికి గురి అవుతున్నాము, సంఘర్షణకి గురి అవుతున్నాము. బ్రీతింగ్ కంట్రోల్. మన శ్వాస మీద మనం దృష్టి పెట్టి 1 2 3 4 5 6 టైమ్స్ మనస్సులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా ఎక్స్హేల్. ఓన్లీ పాజిటివ్ ఎనర్జీని, శాంతిని, శక్తిని, దివ్యతని, దీన్ని మాత్రమే మనం ఇన్హేల్ చేయాలి. ఆ విధంగా ఈ ఎమోషన్స్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. కాబట్టి బ్రీతింగ్ కంట్రోల్ ఇది చాలా అవసరం. ఇక నాలుగవది డోంట్ రియాక్ట్, చూస్ రెస్పాన్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్. జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, ఏ సంఘటన జరిగినా, ఎటువంటి అపజయం కలిగినా, ఎటువంటి నష్టాన్ని, మోసాన్ని ఎదుర్కోవలసి వచ్చినా, ఆ పరిస్థితిలో నేను ఏ విధంగా రెస్పాండ్ క్రియేట్ చేయాలి, ఏ విధమైనటువంటి చాయిస్ నా చేతిలోనే ఉంది అని రియాక్ట్ అవ్వద్దు.
కొంతమంది ఏంటి అని అంటే కావాలని మనల్ని రియాక్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. దానివలన మన మానసిక ప్రశాంతతనే మనం కోల్పోతాం. చిన్న చిన్న విషయాలకే రియాక్ట్ అవ్వద్దు. రెస్పాన్స్ కాబట్టి ఈ ఎమోషన్స్ని మనం హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు అన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురి కాకుండా మనస్సుని రెస్పాన్స్ మోడ్, మనం ఎంతగా ప్రశాంతంగా ఉంటామో, మనం ఎంతగా ఆందోళన తగ్గించుకుంటామో మనసు యొక్క పవర్ పెరుగుతుంది, మనసు యొక్క హీలింగ్ పవర్ పెరుగుతుంది, ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెంట్గా మనం ఉండగలము. ఇక 5వ మెథడ్ లేదా 5వ టెక్నాలజీ వచ్చేసి జర్నలింగ్. రైట్ అవుట్ ద ఆల్ నెగటివ్ థాట్స్ అనే పీస్ ఆఫ్ పేపర్. మనస్సులో వద్దన్న చాలా నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మనస్సులో ఒక సంఘటన కోసము, ఒక పరిస్థితి కోసము అచల్ అడోల్గా ఉండలేక అవే రిపిటేటివ్ థాట్స్ క్రియేట్ అవుతూ ఉన్నప్పుడు జర్నలింగ్, వాటిని మనము రాయాలి. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలి, ఇప్పుడు నేను ఎక్కువ ఒత్తిడి తీసుకోకూడదు, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, నేను భగవంతుని స్మరణకు సమయాన్ని ఇవ్వాలి, శుభభావన శుభకామన పెట్టుకోవాలి. ఈ విధంగా మనము జర్నలింగ్, నెగిటివ్ థాట్స్ రాసేసి దాన్ని పడేసి పాజిటివ్ ఆలోచనలను మనము క్రియేట్ చేయాలి. ఇక ఆ తర్వాత 6వది వచ్చేసి యాక్సెప్టెన్స్. కొన్ని పరిస్థితులని, కొన్ని మన కంట్రోల్లో లేనటువంటి విషయాలని, కొంతమంది వ్యక్తులని, ఇది నా వల్ల కాదు అనేటువంటి విషయాన్ని యాక్సెప్టెన్స్ చేయాల్సిందే. నాకు ఉద్యోగం రాలేదు, ఇంతకంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఇప్పుడు నేను అనారోగ్యంగా ఉన్నాను, ఇప్పుడు నేను హెల్త్ కేర్ తీసుకొని చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాను. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇందులో కళ్యాణమే దాగి ఉంది అని మనం ఆలోచిస్తూ దాన్ని యాక్సెప్టెన్స్ కానీ చేయగలిగితే రిజెక్షన్ తగ్గుతుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. లేదు మనం స్వీకరించలేకపోతే ఎందుకు జరిగింది, ఎందుకు నాకే ఇలా అవుతుంది, ఎందుకు నన్నే పట్టించుకునే వాళ్ళు లేరు, ఎందుకు నాకే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి, ఈ అపశయాలు ఏంటి, ఈ అనారోగ్యం ఏంటి, ఈ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏంటి అని చాలా అంటే చాలా రిజెక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి యాక్సెప్టెన్స్ 6వది. ఇక ఆ తర్వాత 7వది మన శారీరక ఆరోగ్యం మీద, మనసు యొక్క ఆరోగ్యం మీద ఎటువంటి ఆలోచనలు చేస్తే మనసు యొక్క హీలింగ్ పవర్ పెరుగుతుంది అనే దాని మీదే మనం దృష్టి పెట్టాలి, వాటిని మనం పెంచుకోగలగాలి. ఆ విధంగా మనల్ని మనం హీల్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత 8వది వచ్చేసి దృష్టి మార్పు. మనం ఎలా ఏ దృష్టికోణంతో ఏ భావంతో చూస్తామో మనకన్నీ అలాగే కనిపిస్తాయి. ఆందోళన కలిగించేటువంటి పరిస్థితిలో కూడా ఇది నాకేదో నేర్పించడం కోసమే వచ్చింది, ఇది నా జీవితంలో నన్ను ముందుకు తీసుకెళ్లేందుకే వచ్చింది, ఈ పరిస్థితిని నేను ఒక అవకాశంగా చేసుకుంటాను. పరిస్థితి చిన్నది, ఐఎమ్ ద బిగ్, దీన్ని నేను హ్యాండిల్ చేయగలను, ఇది పేపర్ టైగర్ లాంటిది. ఇలాంటి ఛాలెంజెస్, ఇలాంటి టాస్క్ నేను వ్యర్థ సంకల్పాల సుత్తితో కొట్టకుండా దీన్ని క్రాస్ చేస్తాను, జంప్ చేస్తాను. పరమాత్మ యొక్క దివ్య శక్తి నాకు తోడుగా ఉంది అని మన దృష్టికోణంలో మార్పు తీసుకొని రావాలి. ఇక ఆ తర్వాత మన శారీరక మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెడుతూ ఒక డిసిప్లినరీ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవాల్సిందే. ఇక ఆ తర్వాత మనకి మనం ఏకాంతంలో కూర్చొని కోపం వలన క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నేను ఎక్కువగా కోపపడటం వలన, నేను ఎక్కువగా అసూయ పడటం వలన, నేను ఎక్కువగా ఇతరులతో పోల్చుకోవడం వలన సంతృప్తి అనేది ఉండదు నాకే, భగవంతుని స్మరణ అనేది ఉండదు నాకే. ఎక్కువగా నా మనసులో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది.
తద్వారా అది నా సంబంధాలలోనూ, నా వ్యవహారంలోనూ, నా కర్మల పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎలా ఆలోచించాలి? నా చుట్టూ భగవంతుని యొక్క దివ్య రక్షణ శక్తి వలయం ఉంది. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనంతమైనటువంటి శాంతి ఉంది. ఆ శాంతిని నేను ఫీల్ అవుతున్నాను, ఆ శాంతిని నేను అనుభవం చెందుతూ ఉన్నాను. సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకేలాగా రెస్పాన్స్ క్రియేట్ చేయగలిగినటువంటి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ని భగవంతుని ద్వారా నేను పొందుతున్నాను అని మనకి మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకొని హీలింగ్ చేసుకోగలిగితే ప్రతి దృశ్యాన్ని కూడా ఆ పరిస్థితి నుంచి డిటాచ్ అయిపోయి చూడడం వలన మన ఎమోషన్స్ని మనం హ్యాండిల్ చేసుకోగలం. ఇక ఆ తర్వాత కొన్ని మన చేతిలో ఉండవు, కొన్ని మన కంట్రోల్లో ఉండవు, కొన్ని మనం వాటిని పరిష్కరించలేము, కొన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది. కావున ఓర్పుతోనూ ధైర్యంతోనూ మౌనం వహించాల్సి ఉంటుంది. అప్పుడు మనం చేయలేనటువంటివి, మన చేతిలో లేనటువంటివి, నాకు ఈ రకంగా ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండాలి, ఎమోషనల్గా నేను చాలా అంటే చాలా హైసీన్గా ఉండాలి, భావోద్వేగాల పరంగా ఆరోగ్యంగా ఉండి నా భావోద్వేగాలను నేను అదుపులో పెట్టుకొని చిన్న పరిస్థితిలో కూడా రియాక్ట్ అవ్వకుండా, అవుట్ బస్ట్ కాకుండా ఉంటూ ప్రశాంతంగా నేను దాన్ని హ్యాండిల్ చేసి మేనేజ్ చేసి పరిష్కరించగలను అని మనకి మనం మనసులో అనుకొని మన మనస్సులో ఉన్నటువంటి ఒత్తిడిని కానీ, సంఘర్షణను కానీ, విపరీతమైనటువంటి బాధని కానీ, నొప్పిని కలిగించేటువంటి వ్యక్తుల యొక్క అవమానమైనటువంటి మాటల్ని కానీ, దుఃఖాన్ని కానీ, మోయలేనటువంటి భారాన్ని కానీ ఈశ్వరునికి సమర్పణ. ఆ సమర్పణ కూడా ఎలా చేయాలి? భక్తితో. తండ్రి, నువ్వు నాకున్నావు, సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల యందు నువ్వు నాకు చాలా అంటే చాలా తోడుగా ఉన్నావు అని ఆ పరిస్థితిని క్రాస్ చేసి ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగేటువంటి మానసిక శక్తిని, ధైర్యాన్ని భగవంతుని నుంచి పొందటం. ఈ భావోద్వేగాలని మనము అదుపు చేసుకోకపోతే సంబంధాలలో దూరం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత ఉండదు, ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. కావున ఎంతగా మనం సహించుకోగలిగితే, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలిగితే, ప్రతి పరిస్థితిలో రియాక్ట్ అవ్వకుండా ఉండగలిగితే ఎంతో ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మనం పొందగలము. ఓం శాంతి.